త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం నవమి పగలు 12:25 వరకు ఉంది. రోహిణి నక్షత్రం పగలు 1:25 వరకు ఉంది. వర్జ్యం ఈరోజు ఉదయం 7:16 ఉండి మరలా సాయంత్రం 7:04 నుంచి 8:41 వరకు ఉంది. అలాగే ఈ రోజున సాయంత్రం 4:26 నుంచి 5:12 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ రోజున మధ్యాహ్నం 2:30 శుభ సమయం. విజయవాడకు సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 5:58. ఇవాళ సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:30 సమయం అనుకూలంగా ఉంది. మరి ఈ వారం రోజులు అంటే 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రహచారాన్ని చూస్తే మరి ఇక్కడ 19వ తారీఖు నాడు బుధుడు కుంభంలో ప్రవేశిస్తున్నారు. ఇంకా మేషంలో గురువు, మీనంలో రాహువు, రవి, శని ఇద్దరు కూడా కుంభంలోనే ఉంటారు. తర్వాత మరి కుంభంలోకి బుధుడు 19వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. అప్పటిదాకా మకరంలో ఉంటారు. కుజుడు, శుక్రుడు ఇద్దరు కూడా మకరంలోనే ఉంటారు. కేతువు కన్యలో ఉంటారు. ఇది ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం. ఈ వారంలో ప్రధానమైన పర్వం మాఘ పూర్ణిమ. నోములకు సాయంత్రం పూట ప్రారంభమైనటువంటి లేదా సాయంకాలంలో వ్యాప్తి అయినటువంటి పౌర్ణిమ ఏ రోజు ఉంటే ఆ రోజు నోములకు తీసుకుంటూ ఉంటారు. మనకి స్త్రీలు ప్రథమతః వివాహమైనటువంటి స్త్రీలు ఇంకా సౌభాగ్య వృద్ధి కోసం అని చెప్పేసి ఈ 33 పౌర్ణాలు నోమ అని చెప్పి చేస్తుంటారు. అంటే ఈ ఆడవాళ్ళు చేసే నోముల్లో స్మార్త సాంప్రదాయంలో ఏం చేసినా కానీ గౌరీ ఉపాసన ఉంటుంది. అంటే సౌభాగ్య వృద్ధి అనే పేరుతో. సౌభాగ్యం అంటే కేవలం భర్త బతికుండా ఉండడం సౌభాగ్యం కాదు. అన్ని రకాలైనటువంటి వనరులు సమకూరి సుఖంగా సంతానంతో పిల్లాపాపలతో సుఖంగా వాళ్ళు కాలక్షేపం చేయడానికి సౌభాగ్యం అని పేరు పెడతారు. అటువంటి గొప్పదైనటువంటి యోగాలను ఇచ్చేది స్త్రీమూర్తులు. ఇట్లాంటి నోములు వ్రతాలు ఆచరించడం మూలంగా కుటుంబానికి శాంతి జరుగుతుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది అని పూర్వం వాళ్ళు నమ్మారు. అలాగా పూర్వం ఎన్ని రకాలైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చేసినటువంటి నోములు వ్రతాల యొక్క ప్రభావం చేత కుటుంబంలో అందరికీ కూడా అభివృద్ధి వచ్చి ఇవాళ వరకు కూడా మన సనాతన ధర్మంలో అందరూ కూడా సుఖంగా ఉన్నట్టుగానే కనపడింది. ఇప్పుడు విలువలు తగ్గుతున్నాయి, నమ్మకాలు తగ్గుతున్నాయి. కేవలం డబ్బు ఉంటుంది కానీ ఏ విధమైన సుఖాలు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందులో భాగంగా ఈ మాఘమాసంలో మరి 23వ తారీఖు నాడు నోములకు సంబంధించిన పూర్ణిమ, 24వ తారీఖు నాడు ఈ స్నానం. మాఘమాసంలో ఆకామావయ పూర్ణిమ, సముద్ర స్నానం చేయడానికి కానీ, నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా ఈ చేసేటువంటి పూర్ణిమ 24వ తారీఖు నాడు వచ్చింది. అలాగే మనకి భీష్మ ఏకాదశి మరి ఫిబ్రవరి 20వ తారీఖు నాడు వచ్చింది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వాలు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో భాగంగా ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా మరి ఈ వారంలో చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తూ ఉంటాయి. మంచి జీవితం గడుస్తుంది. మధ్య మధ్యలో కొంచెం బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది కానీ సరి చేసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రధానంగా అశ్విని నక్షత్రం వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో కూడా సాధారణ స్థాయి నుంచి కొంచెం విశేషమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా లభిస్తుంది. ఈ వారంలో వీళ్ళకి
ఎక్కడా కూడా సమస్యలు లేకుండా ప్రశాంత జీవితం గడపడం, వీళ్ళు హాయిగా ఉంటూ శుభకార్యాలు పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఇతరులకు కూడా మంచి చక్కటి సదుపాయాలు కలిగిస్తేలాగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కృత్తికా నక్షత్రం వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. వీళ్ళు ఆ సమస్యల్ని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా చేయవలసిన పనులు సకాలంలో చేయలేక కొన్ని చికాకులు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. షేరు వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా గురువు, శని, శుక్రుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, రుణాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలని కూడా బాగా నడుస్తూ ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలని చెప్పి సూచిస్తున్నాం. పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, బంధుమిత్రుల యొక్క రాకపోకలు బాగా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క ప్రయాణాల విషయంగా ధన వ్యయం బాగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే దిశగా ప్రయాణం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఎదుటివారి యొక్క సహాయ సహకారాలను సరిగ్గా గమనించలేని పరిస్థితులు ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు వేగంగా నడుస్తాయి. మంచి సూచనలు, సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో డబ్బు ఖర్చు అవుతుంది, సమయం వృధా అవుతుంది, కానీ పనులు పూర్తవు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాల్లో కూడా కొంచెం సమస్యాత్మకమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీటన్నింటిలోనూ కూడా ఎవరైనా సలహాలు ఇస్తే వాటిని పాటించే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా చిన్న సమస్యాత్మకమైనటువంటి ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళు అనవసరమైన విషయాల్లో కలగజేసుకునే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. మరి రోహిణి నక్షత్రం వాళ్ళ విషయం చూస్తే అన్ని విధాలు కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం కనబడుతోంది. మరి వీళ్ళు ఇతరులకు సహాయ సహకారాలు చేయడం, ఇతరులకు సలహాలు చెప్పడం, గౌరవ మర్యాదలు పొందడం, సమాజంలో మంచి స్థానంలో వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళు ఈ ఇండస్ట్రియల్ రిలేటివ్గా జీవనోపాధి సాగించే వాళ్ళకి లేబర్ ప్రాబ్లం బాగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపే వాళ్ళకు కూడా ఈ మృగశిర నక్షత్రంలో కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చిన్న ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక ఈ వారంలో ఈ వృషభ రాశి వాళ్ళు రోజు కూడా ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం కనుక పారాయణ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. మానసిక వ్యవస్థని చాలా చక్కగా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అందరికీ కూడా సహాయ సహకారాలు చేయడం, అందరి దగ్గర నుంచి మీరు చక్కగా మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించి ఈ రుణ విషయాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగంలో మార్పు విషయాలు, అలాగే ఏదైనా ఊరు మార్పు అవుదాం అనేటువంటి విషయాలు, అంటే నివాసం కోసం ఊరు మార్పు అయ్యే విషయాలు, వీటిల్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మంచి ప్రణాళికలు జరిగే అవకాశం వస్తుంది. కానీ గ్రహస్థితి బాగుంది కాబట్టి తొందరపాటు చర్యలు చేయడానికి లేదు. కారణం ఏంటంటే కుజుడు ఇంకా అష్టమంలో ఉన్నాడు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, అంటే ఈ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కమిట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా కలహప్రదంగా కానీ తొందరపాటుతనంగా కానీ మాట్లాడకుండా ఉండడం ప్రత్యేకం అవసరం. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర నక్షత్రం వాళ్ళ విషయంలో పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. వాళ్ళకి అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. కానీ కీర్తి ప్రతిష్టల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎదురుకుండా అందరూ పొగట్టడం, పక్కకు వెళ్ళాక తిట్టే లక్షణాలు వస్తూ ఉంటాయి. అందువల్ల మృగశిర నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరుద్ర నక్షత్రం వాళ్ళ విషయాలు చూస్తే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. వీళ్ళకి మానసికంగా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు. చేస్తున్న ప్రతి పని కూడా సానుకూలం అవుతూ ఉంటుంది. ఇంకా పునర్వసు నక్షత్రం వాళ్ళ విషయాలకు వస్తే
వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అందువలన ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ మొత్తం మీద ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా భగవద్ అనుగ్రహం కోసం చెప్పేసి ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఏమిటంటే ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ ఆరాధన చేస్తే కనుక మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి చాలా జాగ్రత్తగా ఉండాలండి. గ్రహచారం అంత ప్రశాంతంగా మీకు ఫలితాలు ఇచ్చేదిగా లేదు. అన్ని కోణాల్లోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాడుతనంగా ఉండడం కానీ, ఎవరి మీదైనా ఆధారపడడం కానీ, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం కానీ ఇలాంటివి చేస్తే ఈ వారంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. ప్రధానంగా అందరికీ కూడా వ్యవహార సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. ఇప్పటికే వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి అనుకూల స్థితి సరిగా లేదని చెప్పాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు తీసుకునే ఆలోచనలు కనుక ఉంటే వాటిని ఇప్పుడే ఆపేసేయండి. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. మీరందరితోనూ బాగా ప్రశాంతంగా మాట్లాడాలి. అప్పుడు ఈ వారంలో కొంత సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. అలాగే రుణాలు తీర్చే విషయం కానీ, ఏదైనా కమిట్మెంట్స్ కానీ మీరు ఎక్కువగా పెట్టుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల మీద ఆధారపడద్దు. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా అక్కర్లేని కోపావేశాలు పెరుగుతూ ఉంటాయి. అందరితోనూ కూడా కొంచెం అనుమానాస్పదంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వ్యర్థ సంచారం ఎక్కువ అవుతుంది. ఎందుకు చేస్తున్నాం, ఈ పనులు ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీరు సంచారం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బంధువులతో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇదే పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఆటంకాలు బాగా వస్తూ ఉంటాయి. ఏ పని మొదలెట్టినా ఆటంకం లేకుండా పూర్తవదు. భగవద్ అనుగ్రహం వలన ఈ వారంలో వీళ్ళు కొంచెం ఓర్పు కనుక వ్యవహరిస్తే కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. రాబడి తక్కువ, ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ విషయానికి వచ్చేసరికి పనులు వాయిదా వేసేటువంటి లక్షణం. డైలీ యాక్టివిటీస్లో భోజనం చాలా ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. అన్న వస్త్రాలు ఇబ్బందికరం అవడం అనేది కొంచెం చికాకును సూచిస్తూ ఉంటాయి. ఏదో ఆరోగ్య సమస్య అనేది ఉన్నను లేకపోయినప్పటికీ కూడా నాకేదో సమస్య ఉంది అనేటువంటి భావనలో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వాళ్ళకి. సింహరాశి చాలా అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చికాకులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం వేగంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి సలహాలు, పనులు బాగా వేగంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగా వేగంగా ఉన్నాయి అన్నట్టుగా భావం చేసి కనుక మీరు నిర్లిప్తంగా ఉంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పని పూర్తయ్యేదాకా వెంబడిస్తే కనుక మీరు స్వతహాగా ప్రతి పనిని కూడా మీరే స్వయంగా కనుక టేకప్ చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ సింహరాశి వాళ్ళ విషయంలో అన్ని కార్యక్రమాలు కూడా గురుబలం మూలంగా బాగా నడుస్తూ ఉంటాయి. కానీ అష్టమ రాహువు, సప్తమ శని, షష్ఠ శుక్రుడు సంచారం దృష్ట్యా బాగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉంటే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మఘ నక్షత్రం వాళ్ళు ఇక్కడ అనుకోకుండా కొత్త కొత్త వ్యవహారాలు టేకప్ చేసే అవకాశం వస్తుంది. వాళ్ళకి శుభకార్యాలు, పుణ్యకార్యాలు ఎక్కువ పాల్గొనే అవకాశం వస్తుంది. ఆ విధంగా కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇంకా పుబ్బ నక్షత్రం వాళ్ళ విషయంలో మరి బహుశ్రద్ధ, జాగ్రత్త అవసరం. కలహాలు బాగా వస్తూ ఉంటాయి. ఏం మాట్లాడినా కలహప్రదంగా ఉంటుంది. జ్ఞాతులు కొంచెం విరుద్ధంగా మాట్లాడే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ వారం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయం మీద ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మీరు ఉండేటువంటి ఇంటి యజమాని కానీ, లేదా మీరు వ్యాపారం చేసేటువంటి షాపు యజమాని కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఆ కోణంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పేసి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా ప్లాన్డ్గా వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు.
చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే లాభిస్తుంది, ఎలా చేస్తే ఇబ్బంది వస్తుందనే దాని మీద మంచి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. చాలా లాభదాయకమైనటువంటి ఆలోచన చేస్తారు. అయితే మీ వెనకాలే పక్కనే మళ్ళీ అధిక ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, అనవసరమైన చికాకులు మీ వెనకాల ప్రయాణం చేస్తాయి. వాటిని అన్నింటినీ కూడా ముందుగా గమనించుకుని వాటిని దాటే ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా ఇతరులకు ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇవ్వద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. మరి కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా వస్తువులు మర్చిపోయి ఎక్కడైనా సరే అవకాశాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం ప్రదోషకాలంలో పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాంశాలు ఉంటున్నాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కనుక జాగ్రత్తలు తీసుకుని కొంచెం ప్రికాషనరీగా వ్యవహరిస్తే సమస్యలు తీరే అవకాశం ఉంది. లేకపోతే ఏదో రకమైన ఇబ్బందులు వెంబడించే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళు కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఆదాయం కంటే కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ హస్త నక్షత్రం వాళ్ళు మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకున్న పనులు ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధికి మార్గాలు పడే అవకాశం వస్తుంది. కొంచెం తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఇతరుల సమస్యల యొక్క పరిష్కారాలకి, అలాగే మీ సమస్యల యొక్క పరిష్కారాలకి అన్నిటికీ కూడా మీ బుద్ధి కుశలతను బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తులారాశి. ఈ వారం అంతా కూడా చాలా చక్కని ఫలితాలు వస్తాయి. సాధారణ స్థాయి జీవనం సాగుతుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తద్వారా మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే కనుక కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా రోజు కూడా అన్ని కార్యక్రమాలు సజావుగా నడవడం కోసం చెప్పేసి కొంచెం ప్రత్యేకంగా భగవన్నామం చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం అనేది ఇంకా అవసరం. ప్రత్యేకమైన పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోవులు ఇట్లాంటివి ఒకలేదు. కానీ భగవన్నామంతో, మెడిటేషన్తో చాలా మటుకు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తుంటాయి. విద్యార్థులు, రైతులు కూడా బాగా అనుకూలించే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి ప్రయాణ అసౌకర్యాలు ఉంటాయి. అలాగే బంధువులతో విరోధాలు ఉంటాయి. తరచుగా దుర్వార్తలు, మీకు ఇష్టం లేనటువంటి వార్తలు వినవలసిన అవసరం వస్తూ ఉంటుంది. ఇక మరి స్వాతి నక్షత్రం వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు ధైర్యంగా ఉంటారు, బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసిన దిశగా ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళకి గురుబలం అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని పనులు కూడా తెలివిగా, ఓర్పుగా, సమస్యలను ముందుగా పరిష్కరించుకుంటూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వచ్చే ఆదాయానికి వెళ్ళే ఖర్చుకి పోలిక బాగుంటుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదొచ్చకూడదు. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఫైనాన్షియల్ వ్యాపారంగా అనుకూల స్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుండి ఇక్కడ మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం వస్తుంది. సమస్యగా ఏమి ఉండవు. రెండోది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది వ్యాపార ఆలోచన దృష్ట్యా, ఉద్యోగ వ్యాపార విషయాల దృష్ట్యా మీరు అధికారులతో కూడా సహవాసంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు మంచి ప్రోత్సాహకరమైన మార్గాలను వాళ్ళు సూచించే అవకాశం వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా బాగుంటారు ఈ వారంలో. అలాగే విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు అనుకూల ఫలితాలు పెరగాలంటే కనుక ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. సహజంగా ఇక్కడ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ప్రతి విషయంలో కూడా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి
కొంచెం రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అయినప్పటికీ మిగతా అంశాలను కూడా బాగుంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని అంశాలు కూడా బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకునే ముందు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ఈ వారంలో లక్ష్మీ నరసింహరావలమ్మ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ధనురాశి. అన్ని పనులు బాగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అన్ని పనులు కూడా బాగా సాగి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు ఈ రాశి చెందినటువంటి అన్ని విషయాలను కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మూల నక్షత్రం వాళ్ళ విషయంలో మరి భాగ్యం, పుణ్యస్థానం బాగా బలంగా ఉంది. పుణ్యకార్యాలు బాగా చేసే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా ఈ రాశి చెందినటువంటి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి శుక్ర సంచారం అనుకూలంగా ఉండడం, శని సంచారం అనుకూలంగా ఉండడం దృష్ట్యా బాగా లాభాలు పెరుగుతాయి. ఇక్కడ వాళ్ళకి కుటుంబపరమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళ విషయాల్లో కూడా అన్ని పనులు వేగంగా సాగే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ఈ రోజున ఏదైనా సరే ఎరుపు రంగు వస్త్రం ఒకటి అది ధరించడం కానీ, ఎరుపు రంగు వస్త్రం దానం చేయడం కానీ చేస్తే ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుందని చెప్పేసి సూచిస్తూ మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సజావుగా నడుస్తాయి. కానీ కొంచెం ఈ కొన్ని విషయాల్లో కార్యక్రమాలని కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనబడదు. ఉద్యోగ విషయంలో చికాకులు ఉంటాయి, సరి చేసుకుంటారు. వ్యాపార విషయంలో చికాకులు ఉంటాయి, సరి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి, సరి చేసుకుంటారు. కానీ చికాకులు లేకుండా మాత్రం ఏ అంశము నడవదు. చికాకులు రావడం, సరి చేసుకోవడం, దీంతో కాలక్షేపం అయిపోతుంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో జాగ్రత్త పరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబడుతూ ముందు వెళ్తే చాలా బాగుంటుంది. మిత భాషణ ఓర్పుని ప్రదర్శించాలి. ఆర్థిక వనరులన్నీ కూడా బాగా చేకూర్చుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగుంటుంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరూ కూడా బాగా సహకరించే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అలాగే అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుండే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం చిన్న చికాకులు వస్తాయి, సరి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చిన్న చికాకులు వస్తాయి, సరి చేసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు వస్తాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో మీకు అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే చాలా మంచి పనులు వస్తాయి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రతి పని కూడా ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా సందేహాస్పదంగాను, సందిగ్ధావస్థగా నడుస్తుంది. సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ ఓర్పు నేర్పు అవసరం. ఎవరి వ్యవహారాలను కూడా మరి మీరు కల్పించుకోవద్దు. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడపడమే చాలా కష్టంగా ఉంటుంది. జన్మంలో శని బాగుండలేదు, రవి బాగాలేదు. ప్రస్తుతం బుధుడు కూడా చేస్తున్నాడు. బుద్ధిమాంద్యం పెరుగుతుంది. సకాలంలో ఏ పని కూడా చేయలేరు. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడం మూలంగా సమస్యలు పెరుగుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిని వదిలేయడం మంచిది. ఇతరుల కార్యక్రమాల్లో వేలుపెట్టడం మూలంగా సమస్యలు ఉత్పత్తి అవకాశం వస్తుంది. జాగ్రత్త పడమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి వాహన ప్రమాదాలు, చికాకులు, కలహాలు, వృత్తిరీత్యా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.
కుటుంబ సంబంధమైనటువంటి శుభకార్యాల్లో బాగా ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. మళ్ళీ ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు వాక్కాఠిన్యం ఉంటుంది. అయితే అన్ని పనులు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. శ్రమ ఎక్కువతో ఉంటుంది. బంధువులతో విరోధం పెరుగుతుంది. అయితే ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాల్లో ఉద్యోగ విషయాల్లో కార్యభంగం బాగా జరిగే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు నవగ్రహాలకి సంబంధించినటువంటి శాంతి మార్గాలను అనుష్ఠించడం చాలా ఉత్తమమైన సమయంలో కుదిరితే రోజు నవగ్రహ స్తోత్రం పారాయణించుకోండి. నవగ్రహాలయానికి దర్శనానికి వెళ్ళండి. నవగ్రహ మండపానికి ప్రదక్షిణాలు చేయండి. ఇంకా అవకాశం ఉంటే నవగ్రహ హోమం చేయించుకోండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. కొన్ని పనులు బాగా ఉన్నాయనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో చికాకులు సృష్టింపబడతాయి. కొన్ని బాగా చికాకుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ సానుకూలం చేసుకుంటూ ఉంటారు. శని రవి వీళ్ళిద్దరూ వ్యయంలో ఉన్న కారణంగా ఇబ్బందులు వస్తాయి. నిర్ణయాలు చేయలేరు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేయకూడదనే విషయంలో ఒక క్లారిటీ ఉండదు. తద్వారా కొంచెం సమస్యలకు దగ్గరే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కమర్చాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలు చికాకుగా ఉంటాయి. ఇప్పుడు ఈ సమయంలో మీరు రోజు కూడా నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తూ ఉంటే తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక వనరులు చక్కగా సమకూరుతూ ఉంటాయి. ఏ పని ఎప్పుడు చేద్దాం అనుకుంటే ఆ సమయానికి తగ్గట్టుగా ఆర్థిక వనరులు చేకూరుతూ ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి జీవనోపాధి విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి వ్యాపార సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఈ రాశి చెందినటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. వృత్తి విషయంలో కానీ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, రుణ వ్యవహారాలు కానీ, షేర్ వ్యాపారాల విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ అవకాశాన్ని పురస్కరించి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా అవసరం. కుదిరితే నవగ్రహ హోమం చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.